నమస్తే. మీరు చూస్తున్నారు బిఎన్ రెడ్డి నర్సరీ గుంటూరు, ద బెస్ట్ క్వాలిటీ. సార్ వచ్చేసరికి వెంకటేశ్వర గారు మన మధ్యలో ఉన్నారు. సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏం జాబ్ చేస్తున్నారు? నా పేరు సుధా వెంకటేశ్వరరావు అండి. ఓకే సార్. మాది ఒరిజినల్‌గా వెల్లలూరు. ఓకే. అయితే నేను ఉద్యోగరీత్యా మొన్నటి వరకు హైదరాబాద్‌లో ఉండి, ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్‌లో పనిచేస్తున్నాను. ఓకే సార్. నేను ప్రస్తుతం మంగళగిరి నుంచి వచ్చానండి. ఓకే సార్. అది మీరు గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి అగ్రికల్చర్ వే మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్ అండి? నాకు చిన్నప్పటి నుండి కూడా వ్యవసాయం అంటే చాలా ఇష్టం అండి. ఓకే సార్. అదే విధంగా పొలం కొనుక్కొని దాని మీద టేకు తోట, నిమ్మ తోట అట్లాంటి మొక్కలు వేసుకున్నానండి. నాకు మొక్కలంటే చాలా ఇష్టం. అది రకరకాల జనాలకు పిచ్చి ఉంటది కదా! దాంట్లో ఈ వ్యవసాయం కూడా ఒక పిచ్చి లాంటిది అని నాకు అనిపిస్తది నాకు. ఓకే. వ్యవసాయం ఒక ఫ్యాషన్. ఫ్యాషన్. ఓకే. థ్యాంక్ యూ కామెంట్ సార్. ఓకే సార్. ఈ రోజున స్పెషల్‌గా మీ ముందు నేను చెప్పాలనుకున్నది అంటే మ్యాంగోస్‌లో ఎగ్జాటిక్ మ్యాంగోస్ అనేవి మన దగ్గర మన నర్సరీలో ఉన్నాయి. కొన్ని ప్లాంటేషన్ చేస్తున్నాం. మదర్ ప్లాంట్స్ కూడా అవైలబుల్‌గా ఉన్నాయి. వాటిలో కొన్ని ప్లాంట్స్ ఫ్రూటింగ్స్‌తో ఉన్నాయి. ఈ రోజున ఒక కాయ అయితే పండడం జరిగింది. ఇది వచ్చేసరికి హనీడూ మ్యాంగో. ఎగ్జాటిక్ మ్యాంగోలో హనీడూ అనే వెరైటీ. హనీడూ యెస్. ఇది టేస్ట్ ఎలా ఉంటుందో మనం కట్ చేసి మీరు మీ ఎక్స్‌పీరియన్స్ మాకు చెప్పాలి. అలానే మా వ్యూవర్స్ కూడా. ఓకే. యెస్ సార్. ప్లీజ్ కట్. చూపించండి ఒకసారి కాయ. కాయ కూడాను మీడియం సైజులో ఉంది. కొంచెం కలర్ఫుల్గానే ఉందని చెప్పుకోవచ్చు. మీడియం సైజులో. దీని టేస్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ప్లీజ్ కట్ చేసి మొత్తం కట్ చేయండి, పర్లేదు. చాలా మంచి కలర్ వచ్చింది. లోపల పండింది. ఓకే, బాగుంది. దీన్ని కూడా పీసెస్ చేయండి సార్. స్మెల్ అంతే ఉండదు సార్? స్మెల్ కూడా బాగుంది. టేస్ట్ ఎస్. మనోళ్ళు కూడా రమ్మనండి ఒకసారి, వాళ్ళు కూడా ఉంటారు. అమ్మా రండి, మీరు కూడా రండి. టేస్ట్ చూద్దారండి సార్. ప్లీజ్. స్మెల్ బాగుంది సార్ కదా, చాలా గుడ్గా ఉన్నట్టు. పర్లేదు సార్, ఓపెన్ చేద్దాం. అంత స్వీట్గా ఉంది అయితే. ఓకే, ఆ ఫ్లేవర్ స్మెల్ చూస్తుంటే మంచి స్వీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. సగం పండు బాగా పండింది. అవును. చూడండి టేస్ట్ మీరు కూడా రండి. దీని పేరే హనీ సార్. ఓకే, ఆ పేరు ఫ్లేవర్ కూడా అంతే ఉంది. ఎస్, దాని పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇది తినేందుకు చాలా హనీలా ఉంటుంది. అంటే అంత స్వీట్నెస్ అనేది ఈ ఫ్రూట్ లో ఉంటుంది. అందుకే దీనికి హనీడూ అనే పేరు పెట్టడం. అంటే పేరు తగ్గట్టుగానే ఈ ఫ్రూట్ అనేది ఉంది. 100% ఎక్కడ చాలా టేస్టీగా ఉంది. పీచు కూడా లేకుండా చక్కగా అంతా గుజ్జుగానే చాలా బాగుంది. పీచుతనం అనేది లేదు, అంత గుజ్జుగా ఉంది. పల్పితనం హెవీగా బాగుంది. పేరు ఏదైతే పెట్టారో ఆ పేరు తగినట్టుగా ఈ ఫ్రూట్ చాలా 100% ఉందని చెప్పుకోవచ్చు. ఎగ్జాటిక్ ఫ్రూట్స్ సంబంధించి ఏమైనా ప్లాంట్స్ మీరు కూడా ప్లాంటేషన్ చేయాలనుకుంటే మా స్క్రీన్ పై నెంబర్స్ కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి.